నాలుగు ఎట్ట రెండు సార్లు అన్నారు అగండి వంశమును ఉద్ధరించగలమని ఎంతో సంతోషించింది పుత్రగా, ఎంతో సంతోషించింది. ఒక్క బిడ్డడమని నేను కన్నందులకు మమ్మల్ని విడనాడి నీవు ఎందరికి నమ్మకం తనయా, నీవు ఎందరికి నమ్మకం. అయ్యో అల్ల, అయ్యో అల్ల, నా గర్భముల పుత్ర శోక పురుగలుపుతావా తండ్రి, నా గర్భముల పుత్ర శోక పురుగలుపుతావా. అవును, గతి చాలని వేళ, గతి చాలని వేళ
ముచ్చటను చూడా కరువాయనా ఎంత పాపినా బిడ్డడు అంతులేడు బిడ్డడు అంతులేడు నగరములందున చెరువు చేతులు కడుగు అయ్యా 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 అయ్యో ఒక్కసారి ఒక్కసారి తల్లికి కనిపించవా అయ్యా ఏం దాటి అయ్యా నాయనా సిద్ధ ఎక్కడున్నావురా ఏ నాటికై అయ్యా నాయనా సిద్ధ ఎక్కడున్నావురా ఎక్కడున్నావురా ఏ నాటికై
ఎక్కడున్నావురా? ఎక్కడున్నావయ్యా? ఏ నాటికైనా కోడి పొలా పెట్టబట్టి కోడి గుడ్డు పెట్టా అదే హలిగిపోయాడు మా రోజు హలిగిపోయాడు. అరే అల్లా మై క్యా కర్నా రే మై క్యా కర్నా మై క్యా కర్నా మరి ఒక్కడ మాకు అల్లా మరి అల్లా మమ్ముద్దరించువారెవరు మమ్మాదరించువారెవరు హరవా తిరిగి తిరిగి కాళ్ళకి పోయింది మహారాజా మహారాజా పైగా అలా ఊళ్ళు ఊళ్ళు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. కళ్ళు గొంతాలకే పడిపోయాడు. నాది బేట ఎక్కడో ఉన్నాడు. కొడుకు దాడ తెలిగిపోయాడు కదా హరల్లా. కొడుకు దాడ తెలియకనే కొడుకు దాడ తెలియకనే ఎక్కడ చూసిన నాది
గుద్దుతా కైకి బే దారికి అడ్డంగా పడుకున్నావు. అరే దాని నీ అమ్మ సొమ్ము బే మీ తాత సొమ్మ బోల్తావు బౌతం అంటే జర హాత్ పట్టలేము. ఆత అంటే అరే మీది భాషలో చేయి పట్టు పట్ట ఎక్కడ ఏ ఊరు నీ పేరేమిటి? నాది ఊరు మిడిమాలం. నడమంత్రమేం కదా. అరే కడుపు పక్కన లేదు మిడిమాలం బే. బేగి అంటే ముక్కు మీద అరే గుద్దుతా. మాది భాషలో పెద్ద మనిషి బాంచాత్ బాచా చిన్న మనిషి అని. ముడుమాల ఆ, నీ పేరు? నా పేరు ఆ, నాది పీకు. అరే ఒళ్ళు బగిలిద్ది. కైకి బే నీది బీకేది. అరే నాది పేరు పీకు. పీరు సాయిబా జీ. దారికి అడ్డంగా పడుకున్నావు ఏంది నా బాబు? అరే ఏమీ చెప్పమంటారు మారా ఆ, నాది కడుపు పోయింది. ఎక్కడనా ఆడవాళ్ళకి పోయింది కడుపు, మగవాళ్ళకి పో సాయిబు. అరే మాత్రం కడుపు కడుపు కాదు బే నాది కొడుకు పోయినాడు. నీ కుమారుడు చచ్చిపోయాడు. హే! నాది కొడుకు చచ్చావు. నీది అబ్బాయికి చచ్చింది నీకు చచ్చింది. నువ్వే కదా సాయిబు నా కొడుకు పోయాడన్నా. అరే నాది కొడుకు ఇల్లు విడిచిపోయాడు బే. అయితే నీ కుమారుడు ఎట్టుంటాడు? అరే నాది కొడుకు ఆ, నాది బీబీకి సగం ఆ, నాకే సగం. ఏందది? అరే నాది బీబీకి మనిషి ఆ, నాది హన్నం బే నాది హన్నం. అయితే ఆ. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు? అరే ఏమీ చెప్పమంటారు మారా ఆ, అరే ఇనుకొండ ఆ. దొనకొండ ఆ. అరే గజ్జల కొండ ఆ. నీ అమ్మమ్మ కొండ. అరే మా అమ్మమ్మ కొండేది సాయిబు. కావే నీకు మా అమ్మమ్మ కొండేది అరే ఎక్కడ లేదు నీ అమ్మమ్మ కొండ బే. అక్కడ ఉంది మా అమ్మ కొండ సాయిబు. అక్కడ ఉంది హనుమ కొండ. జీ మహారాజ్ ఆ. అక్కడ పోయాడు ఆ. అక్కడ నాది పెట్టలేడు. ఆ. అక్కడి నుంచి ఆ. అటుకొండ ఆ. ఇటుకొండ కింద కెట్టమ్మ కాలవ పైన గాడి పక్కన గిజిగాడి ఊరు లేదు వెనక దుర్గమ్మ ముక్కు పెట్టుకో. ఏ దుర్గమ్మ? అరే వెనక దుర్గమ్మ బే వెనక దుర్గమ్మగా సాయిబు. కావా. అక్కడ ఉంది విజయవాడ ఆ. కనక దుర్గమ్మ తల్లి. అరే నాకు రోలు తిరగదు బే. తిరగలు తిరిగిద్దా? అరే ఆ. అక్కడ పోయాడు ఆ. అక్కడ నాది పెట్టలేడు. ఆ, అక్కడ. అక్కడి నుంచి హంగల్గిరి పోయాడు. ఏ గిరి సాయిబు? అరే మీరు బిందెలు పెద్దలు పానకాలు హంగల్గిరి బే హంగల్గిరి. అక్కడ ఉంది అంగళగిరిగా సాయిబు. కావా. అక్కడ ఉంది మంగళగిరి. జీ మహారాజ్ ఆ. అక్కడ నాది పెట్టలేడు. అక్కడి నుంచి ఆ. ఒంగోలు పోయాడు. నిలబడి పోలా. అరే ఒంగోలు జరగలేదు బే. వేటు గుద్దుతా ఒకసారి. అక్కడ ఉంది ఒంగోలు. జీ మహారాజ్ ఆ, అక్కడ నాది పెట్టలేడు. ఆ. అక్కడి నుంచి ఇటు పడ్డా. దెబ్బ తగల్లా అరే ఇటు తిరిగి బే. బేగి బచ్చే బచ్చా. ఇటంటే ఆ? ఇటంటే. అరే భాయ్ ఆ. కుండ మీద కుండ కుండ మీద కొండ కొండ మీద కొండ 7 కుండలు ఆ. 3 గీతలు తోలేడు వాడికి మీరేమంటారు? నీకు ఒళ్ళు పగిలిద్ది అంటాను. కైకి బే. కొండ మీద కొండ కొండ మీద కొండగా సాయిబు. కొండ మీద కొండ కొండ మీద కొండ ఆపై కొండ 7 కొండల వెంకన్న స్వామి. జీ మహారాజ్ ఆ. అక్కడ పోయాను. ఆ. అక్కడ పోయి ఆ. అరే ఎగటసని అరే 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 బాంచత్ అరే వెంకటేశ్వర ఎందుకు అడిగావు? ఎందుకు పెద్ద కోపం దున్నపోతుకు వచ్చినట్టు కోపం. మా స్వామిని పట్టుకొని అరే వెంకటేశ్వర అంట. అరే వాడు నాకు బామ్మర్ది బే. ఏ విధంగా? మాది మతాన్ని బీబీ నాంచారి తెచ్చిపోయి ఆ గుట్ట మీద కూర్చున్నాడు. ఎప్పుడు? వాడు కిందికి దిగి రావాలా. ఆ. వాడికి నాకు పెద్ద పెద్ద జగన్ కాచుకొని వాడు. ఆ. వాడు దిగడు నేను ఎక్కాలి. అక్కడ నుంచి అక్కడి నుంచి ఆ. కుండ కింద లేదు అల్లి బిల్లి మంగమ్మ. గంప కింద ఇవ్వలేదా? అరే అల్లి బిల్లి బే. కొండ కింద ఉంది అది వేలంగాపురం. జీ మహారాజ్ ఆ. అక్కడ నాది పెట్టాడు. ఆ. అక్కడి నుంచి అరే భాయ్ మీరు కుట్టుమే ఇంత పొడుగునా ఇంత లావునా రాసులు రాసులు కుప్పలు కుప్పలు కుమ్మి కుమ్ముకులు కోరుతారు. ఆ. దానికి మీరేమంటారు? మాణిక మాన్క. ఆ. దానికి సగానికి కొయ్యి తవ్వ. తావా ఆ. ఇదో ఏం సాయిబా? తావ అంటే జ్ఞాపకం వచ్చింది. మీ అవ్వ బాగుందా? అరే మావతో నీకేం పని సాయిబు? అరే ఎందుకు అందుకు కోపం? మావతో నీకేమి పని? అరే మీ ఊరికి వచ్చినప్పుడు మీ అవ్వకి ముందు పెట్టుకొని ఉండబాను. ఏంది ఏంది? అరే దిండు మీద దూపే మా దూది వ్యాపారం. ఓహో తిండికి దూది పెట్టి నవాబు నువ్వేనా? చాలా మంచివాడు సాయిబు. అక్కడ తవాకి సగానికి కొయ్యి సోల దానికి సగానికి అరసోల దానికి సగానికి. అరే నీకు ఫుండు పొడి సలాం పెడితే పోదు. పెద్ద బొల్ల పుట్టింది గెద్ద. గద్దలూరు పోయాడు. అక్కడ నాది పెట్టాలి. సాయిబు నువ్వు భలే తెలివి గల వాళ్ళ ఉంది. నాది తెలివి ఆ. నీది తెలివి ఆ. ఇప్పుడు తెలవాలా? చెప్పు అడుగు. నేను అడుగుదానికి ఆ. నువ్వు సమాధానం చెప్తే ఆ. నీకు పెళ్లి చేస్తా. ఎప్పుడు?
చెప్పలేకపోతే ఆ. అంతే సంగతులు. అడుక్కో బాగా విను. గిన్నెలో ఎండ పెట్టి ఎండలో పెడితే అవుతుందా? ఎండ యొక్క ఆవిరికి కరిగిపోతుంది. కాదు, కుక్క నాగిపోతే. కుక్క కూడా ఈ విధంగా నాకదే. రెండోది మనకి ఒంగోలు దగ్గర సందమావ దగ్గర. ఒంగోలు దగ్గర చూపించు. ఇక్కడ తిరిగి చెల్లి వచ్చింది. సందమావ ఎదుగు బే. అబ్బో. ఇంకోటి బావిలో రాయి వేస్తే అవుతుంది. బరువు యొక్క ప్రభావం చేత మునిగిపోతుంది. కాదు, ఏ ధారాగా మునిగిపోతే. అబ్బో సాయిబో దగ్గరికి రా. నీ కుమారుడు వయసు ఎంత? అరే నాది కొడుకు వయసు 11కు పైన 13కు కింద. నీ కుమారుడు పేరు? నాది కొడుకు పేరు సిద్ధాస. సాపా? అరే సిద్ధాసాబే, సిద్ధుడి తండ్రిగా జీ మహారాజ్ సాయిబు. అయితే నీ కుమారుడు అలద దూరంలోనే ఉన్నాడు. ఎక్కడ మహారాజ్? నీ కుమారుడు కందిమల్లయ్య పురములో శ్రీ విరాట్ పౌత్రుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర పాద పూజ చేయిస్తున్నాడయ్యా. నీది యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడు? పాద పూజ, మోక్ష మార్గం అందుకుంటానికి. ఆయన పాదాలు కన్నా జబ్బ. అరే 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 మోక్ష మార్గం అందుకుంటానికి పాద పూజ చేయిస్తున్నాడు. పాదాలకి దండాలు పెడతా. అరే నాది వస్తా, నాది పట్టుకొని పా. చూసారా చూసారా మహారాజ్, చూసారా? ఎక్కడున్నావయ్యా? ఎన్నో జన్మల పుణ్యము నేను
మహనీయులు, కళాకారులు, కళాపోషకులు, కళాభిమానులు, మోక్షం గుండ వాస్తవ్యులు, మోక్షం గుండ కృష్ణయ్య గారు ఈ ఆదంబ విషయం మీద ఆశీర్వదించి ఒక 110 బహుమతిగా ఇచ్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గోవింద మమతలు ఈశ్వరమ్మ తల్లి ఎల్లవెళ్ళ కాశీ కాపాడి రక్షించాలని వారి కష్టైశ్వర్య భోగభాగ్యాలను మరి ప్రార్థిస్తున్నారు. మహనీయులు, కళాకారులు, కళాపోషకులు, కళాభిమానులు, బోధనపాడు వాస్తవ్యులు, మా డోలక్ మాస్టర్ చంచయ్య గారు, అన్నయ్య గారు నన్ను ఆశీర్వదించి ఒక 110 బహుమతిగా ఇచ్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఎల్లవేళ కాశీ కాపాడి రక్షించాలని మరి ప్రార్థిస్తున్నాం. 4 నవమాసములు మోసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. ఎక్కడున్నావయ్యా కొడుక పసివాడు